P4 పిచ్లో సిబిఎన్ అంటూ ఆంధ్రజ్యోతి వీకెండ్ విశ్లేషణలో రాధాకృష్ణ చంద్రబాబు నాయుడిని దుమ్మెత్తిపోశాడు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది అంటే, దిక్కుమాలిన సలహాలతో చంద్రబాబుకు ఎవరు సలహాలు ఇస్తారో తెలియదు, కానీ ఒక పథకాన్ని రూపకల్పన చేసేటప్పుడు ఆ పథకాన్ని మనం అమలు పరుస్తామా లేదా అని ఆలోచించాలి. అలాంటి ఆలోచనలేమీ లేకుండా నేను P4 పథకాన్ని ధనికుల్ని ఇబ్బంది పెడుతూ పేదవాళ్ళని ఉద్ధరిస్తాను అని చెప్పటం ఇది ప్రభుత్వానికి ఉండాల్సిన లక్షణం కాదు అంటూ ఆర్కే విశ్లేషణలో రాధాకృష్ణ చంద్రబాబు నాయుడిని దుమ్మెత్తిపోవటం జరిగింది. చంద్రబాబు అనుకూల మీడియాలోనే ఇటువంటి కథనాలు వస్తున్నాయి అంటే చంద్రబాబు పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకోవచ్చు. ఆచరణ సాధ్యం కాని హామీలు చంద్రబాబు ఇస్తున్నాడు అంటూ రాధాకృష్ణ చెప్పిన దాంట్లో ఏమాత్రం కూడా అబద్ధం లేనే లేదు. ఎందుకంటే రాధాకృష్ణకు ఇవ్వాల్సిన కమిషన్ సకాలంలో అందలేదు ఏమో తెలియదు, కానీ రాధాకృష్ణ వీకెండ్ విశ్లేషణలో చంద్రబాబు నాయుడిని కడిగి పారేయటం జరిగింది. కానీ ప్రజల మనసుల్లో భావన కూడా చంద్రబాబు నాయుడు అలివిగా హామీలు ఇచ్చేస్తూ ఈరోజు సూపర్ 6 నేను అమలు చేసేసాను అని అంటున్నాడు. సూపర్ 6 అమలు చేసేసాడట. సూపర్ 6 హామీలు, ఈయన ఇచ్చిన హామీలు లెక్కలేనన్ని హామీలు ఇచ్చేశాడు. దాదాపు 190 హామీల పైన ఇచ్చేశాడు. 2024 ఎన్నికలలో చంద్రబాబు చెప్పని మాట అంటూ లేదు. కుప్పం నుండి కూరగాయలను నేను విదేశాలకు తరలిస్తాను అని అన్నాడు. రాష్ట్రంలో ప్రతి చోట ఎయిర్పోర్ట్లు తీసుకొస్తాను అని అన్నాడు. తమ్ముళ్ళు, మీరు పార్కులో వెళ్ళి కూర్చుని అక్కడ బృందావన గార్డెన్ని నేను నిర్మిస్తాను, అక్కడి నుండే మీరు పని చేసుకోవచ్చు అని అన్నాడు. మీరు ఇళ్లల్లో కూర్చొని లక్షలు సంపాదించుకోవచ్చు అని అన్నాడు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని అన్నాడు. మహిళలు మీరు ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదించవచ్చు అని అన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు చంద్రబాబు ఇచ్చిన హామీలు. అధికార దాహం కోసం లెక్కలేనన్ని హామీలు ఇచ్చేసి ఆ హామీలు అమలు చేస్తామా లేదా అని ఆలోచించుకుంటా ఈరోజు P4 విధానం అంటూ ప్రభుత్వ ఉద్యోగులనే కాదు కాంట్రాక్టర్లని ప్రతి ఒక్కరిని కూడా మీరు దత్తత తీసుకోండి అంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెడుతూ ఈరోజు చంద్రబాబు వెళ్తున్న తీరు వాళ్ళ అనుకూల మీడియాలోనే కడిగి పారేస్తున్నారు అంటే ఆయన పరిపాలన ఎలా ఉందో ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవచ్చు. సూపర్ 6 హామీలు నేను అమలు పరిచేశాను, నాకు మించిన వాడు లేడు, నేనే జ్ఞానిని, రామారావు తర్వాత నేనే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేశాను అని నిన్న చంద్రబాబు నాయుడు కహానీలు చెప్తున్నాడు. అయ్యా చంద్రబాబు గారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇప్పటి వరకు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ నుండి ఈ రోజుటి వరకు సంవత్సరం 2 నెలలు పూర్తయింది. ఒక్క ఉద్యోగమైనా నిరుద్యోగులకు ఇచ్చారా? ఒక్క ఉద్యోగం, ఒక్క ప్రభుత్వ ఉద్యోగం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే సచివాలయ వ్యవస్థ ద్వారా 1,36,000 ఉద్యోగాలు ఇచ్చాడు. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి 2,60,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేశాడు. 5 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో PF రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు దాదాపు 16 లక్షల మంది పైనే ఉన్నారని కేంద్రం నివేదిక కూడా ఇచ్చింది. కావాలంటే PF రిజిస్ట్రేషన్ 2019 నుండి 2023 మధ్యలో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేసుకోవచ్చు. మరి కాంట్రాక్ట్ కార్మికులను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 10,500 మందికి జీవో ఇస్తూ పర్మనెంట్ చేసేదానికి జీవో ఇచ్చాడు. వైద్య రంగంలో 53,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు. పోనీ మీరు ఒక్క ఉద్యోగం ఇప్పటి వరకు ఇచ్చినట్టు ఎక్కడైనా ఆధారాలు చూపగలరా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అసెంబ్లీ సెక్షన్లో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశాము అని అన్నారు. వరుదు కళ్యాణి గారు ప్రశ్నించే లోపల అది ప్రింట్ మిస్టేకు అని చెప్పుకొచ్చారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ఇష్టానుసారం హామీలు ఇచ్చేసి ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగాలేదంటారు. ఒకసారి నేను ఆ సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చేశాను అని అంటారు. ఏంటి చంద్రబాబు గారు మీరు మాట్లాడే మాటలు?
మీరు ఇచ్చిన హామీలేంటి, మీరు మాట్లాడే మాటలేంటి? ఫీ4 అంటూ మహిళలకు ఇవ్వాల్సిన 1500 రూపాయలని ఫీ4 పథకానికి అనుసంధానం చేస్తాను అని చెప్పటం ఏంటి? మీరిచ్చే అలివిగాని హామీలతో ఈరోజు ప్రజలకు మీరు ఏం పరిపాలన చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. హామీలు ఇచ్చేశాను అంటారు, ఒకసారి ఆర్థిక పరిస్థితి బాగాలేదంటారు. మొత్తం హామీలు ఇచ్చేశాను, అమలు చేసేసాను, నాకు మించిన వాళ్ళు లేదు అంటారు. ఉద్యోగాలన్నీ నేనే ఇచ్చాను, పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీని కట్టి తీరుతానంటారు. పాడేరు మెడికల్ కళాశాల ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పాడేరు మెడికల్ కళాశాలకు కేంద్ర నిధులతో ఆయన పూర్తి చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చలవ వల్లే పాడేరు మెడికల్ కళాశాలతో పాటు రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన చేసి నిర్మాణాలు చేసి 5 మెడికల్ కళాశాలను 2023-24 విద్యా సంవత్సరానికి తీసుకొచ్చాడు. 24-25కు మీ పుణ్యం వల్ల రావాల్సిన 6 మెడికల్ కళాశాలలు రాకుండా పోయినాయి. చివరికి పులివెందుల మెడికల్ కళాశాలలో పర్మిషన్ వస్తే కూడా వెనక్కి పంపించేశారు, మాకు అక్కర్లేదని. అది మీ పరిపాలన. మీరు ఏం పరిపాలిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు ప్రజలకి అర్థం కాక తలలు గోక్కుంటుంటే, మీ అనుకూల మీడియాలో ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ విశ్లేషణలో మిమ్మల్ని, మీ పరిపాలన తీరుని, మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో ఆ దిక్కుమాలిన వాళ్ళని కడిగి పారేయటం జరిగింది. బహుశా రాధాకృష్ణ గారిని గమనించుకోండి, పాపం ఆయనకి వెళ్ళాల్సిన లెక్కలు వెళ్ళనట్టుంది.